మరి మీరేం చూపిస్తున్నారండి? డోనట్స్. డోనట్స్ అన్నారు కదా, ఈ డోనట్స్ జనరల్గా ఈ సీజన్లో ఎక్కువ చేస్తుంటారు. క్రిస్మస్ స్పెషల్ కదా అది. క్రిస్టియన్స్ చాలా చేస్తారు. బేకరీస్లో కూడా కనిపిస్తుంటుంది అది. అంటే నేను బేకరీస్లో చూసాను, ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో నేను ఎప్పుడు తెలుసుకోలేదు. సో ఈరోజు మీరు నాకు చూపిస్తున్నారు. ఎక్కువగా చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదా. అవును, ఎందుకంటే స్వీట్ డిష్ కదా, అందుకే. ఓకే, సో మీరు రెగ్యులర్గా చేస్తుంటారా? ఈ సీజన్లోనే? ఈ సీజన్లో స్పెషల్గా చేస్తా అండి. కొన్ని ఉంటాయి కదండి, అది ఆ పండక్కి చేస్తేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది అంటుంటారు కదా డోనట్స్. మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తారా? మైదా పిండి, షుగర్ పౌడర్, డాల్డా, యాలకుల పౌడర్, ఎగ్స్, బేకింగ్ పౌడర్, ఆయిల్. సో మరి ఆ ప్రిపరేషన్ ఏంటో చెప్తారా ఎలాగో? డెఫినెట్లీ. ఓకే, ఒక్క బౌల్ తీసుకోవాలి. ముందు ఒక్క బౌల్ మైదా పిండి, తర్వాత 3/4 బౌల్ షుగర్ పౌడర్, యాలకుల పౌడర్ ఫ్లేవర్ కోసం, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, డాల్డా కొద్దిగా హీట్ చేసి కలపాలి. తర్వాత ఇది కొద్దిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేను 2 eggs తీసుకున్నా, కానీ 1.5 పడుతుంది. అంటే ఇది మెజర్మెంట్స్ కంపల్సరీ ఉండాలి ఒక బౌల్కి? లేదంటే అది డోనట్ సరిగా రాదు, క్రాక్స్ వస్తుంది సరిగా. ఇది అన్ని కలపాలంటే అంటే వాటర్ ఏం యాడ్ అవసరం లేదు అండి. ఇది ఎగ్తో బాగా డో వచ్చేస్తుంది. మనం వనస్పతి కూడా యాడ్ చేసాం. ఇది డో చేసిన తర్వాత అది 1/2 hour to 1 hour నానపెట్టాలి తడి బట్ట వేసి. సో నేను ఆల్రెడీ రెడీ చేసి తీసుకొని వచ్చినండి. అంటే టైట్ గా కట్టేసి? టైట్ అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేసి. సాఫ్ట్ అయిపోయింది. ఓకే, చూసారు కదండి, ఒక కప్పు మైదా పిండిలో కప్లో 3 వంతులు పంచదార పొడి వేసి, ఆ తర్వాత దాంట్లో కొంచెం వనస్పతి, కొంచెం యాలకుల పొడి, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత ఒక 1 hour తడి బట్టలో పక్కన పెట్టాలి. ఓకే, అలా ప్రిపేర్ చేసిన డో అండి ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? మళ్ళీ చపాతీ పిండి లాగా రోల్ చేయాలి. సో అంటే ఇది డీప్ ఫ్రై ఐటమా? అవును, డీప్ ఫ్రై అండి. ఓకే, ఆయిల్ పెట్టేద్దామా మనం? హీట్ అవుతుంటుంది. ఈ ఆయిల్ అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇది చపాతీ పిండి లాగా పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇంత మందంగా చేసి ఒత్తుకోవాలండి? ఎందుకంటే కొద్దిగా థిక్ వదిలేయాలి, మందంగా రావాలి. చపాతీ మందంగా ఉండాలి. ఎవరైనా ఇంట్లో తేలిగ్గా చేసుకోవచ్చు కదా ఇది? ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఓకే, ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే పంచదార కొంచెం ఎక్కువ వేస్తే వేసుకోవచ్చు అండి? వేసుకుంటే క్రాక్స్ వస్తాయి? క్రాక్ రాదు, ఎగ్ కొద్దిగా తక్కువ చేయాలి. ఓకే, మళ్ళీ ఇది సాచా దొరుకుతుంది అండి బయట. ఓకే, ఈజీలీ దొరుకుతుంది. డోనట్ మోల్డ్ అని అడగాల? ఓకే, ఇది షేప్లో కట్ చేయొచ్చు. స్టార్ షేప్ కూడా వస్తుంది, చాలా షేప్స్ వస్తుంది. ఓకే, ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది. ఓకే, మళ్ళీ మనకి ఇలా కావాల్సినవి కట్ చేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుందామా? సో ఈ మౌల్డ్తో చేస్తే మనకి ఇంకా కరెక్ట్ షేప్ వస్తుంది. ఇంకా పిల్లలకి చాలా ఇష్టం, అట్రాక్టివ్ ఉంటుంది. సో ఇది చపాతీ లాగా చేసినప్పుడు కొంచెం మందంగానే చేయాలి. చాలేమో కదా? నేను చేస్తాను ఇప్పుడు. ఓకే, కొద్దిగా గట్టిగా బలం ఉపయోగించాను. నాకు కూడా వచ్చింది కదండి? వచ్చేసింది. ఈజీ కదా? ఓకే, ఆయిల్ కూడా హీట్ ఎక్కినట్టుంది కదా, వేసేయచ్చా? ఇంకా వేసేయచ్చు. అంటే ఇది సిమ్లోనే మనకి ఫ్రై అవ్వాలా అండి? కొద్దిగా మీడియం పెట్టాలి. మీడియం పెట్టినా? ఓకే, ఇది మనం టర్న్ చేయాలా? తిప్పాలి. కలర్ ఏ కలర్ రావాలండి ఇది మనకి? గోల్డెన్ బ్రౌన్. ఓకే, మీరు కూడా ఏదైనా క్రిస్మస్ క్యారల్ వినిపిస్తారా మాకు? అక్క ఇంగ్లీష్ పాడింది కదా, నేను హిందీ పాడతా. నైస్, పాడండి. बेथलहम की गौशाले में जीवन का उजियाला है, यहाँ स्वयं आकाश उतर कर इस धरती पर आया है. అయ్యో బాగుంది, కానీ ఇంత చిన్నగానా? కొంచెం ఇంగ్లీష్ కొంచెం తొందరగా అర్థం కాదు వింటుంటే, అంటే రైమింగ్లో మనకు అర్థం కాదు. హిందీలో బాగా అర్థం అవుతుంది. మీరేమో కొంచెం చిన్నగా పాడారు, ఇంకా పెద్దగా పాడితే బాగుండేదేమో. ఓకే, బాగుంది. ఇంకొంచెం అవ్వాలా? కొద్దిగా. చాలా బాగా అనిపిస్తున్నాయండి చూస్తుంటే. నేను చూసాను బేకరీస్లో వాటిలో, కానీ మనం ఇంట్లో సులువుగా ఇలా చేసుకోవచ్చని ఈ రోజే తెలిసింది. ఈ సీజన్స్లో ఎక్కువ చాలా చాలా బల్క్గా చేసి ఉంటాయి కదా. క్రిస్మస్ కేక్ చాలా స్పెషల్ అంటారు కదా, ఏంటండి? అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు క్రిస్మస్
కేక్ అది మైదా, షుగర్, ఎగ్స్, వీటితో పాటు ఇంకా ఏమైనా అంటే అందరు క్రిస్మస్ కేక్ కోకో అంటే పౌడర్ వేసుకోవచ్చు. okay. కోకో పౌడర్ వేసుకుంటే అది చాక్లెట్ కేక్ లాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేయచ్చు, ఓకే. సో చాలా వెరైటీస్ చేయొచ్చు. మంజు గారు ఏంటి సంగతి, వాటి సంగతి అయిపోయిందండి ఇక మీ చెల్లి కరెక్ట్ చేసిందా? చేసిందండి. అయిపోయిందండి. ఆఫ్ చేసా. ఓకే. డోనట్స్ రెడీ అండి. ఈ డోనట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి. డోనట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పంచదార పొడి, డాల్డా, ఇలాచీ పొడి, కోడిగుడ్డు సొన, బేకింగ్ పౌడర్, నూనె. డోనట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, దాంట్లో 3/4 కప్పు పంచదార పొడి, కొద్దిగా యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా డాల్డా, 1 గుడ్డున్నర కోడిగుడ్డు సొన వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దాన్ని తడిబట్టలో 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కాస్త మందపాటి చపాతీలాగా ఒత్తుకుని దాన్ని డోనట్స్ మౌల్డ్స్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న డోనట్స్ని నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని టిష్యూ పేపర్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసిన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్మస్ స్పెషల్ డోనట్స్ రెడీ.